హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాక్లెట్ కజ్జికాయలు తయారు చేద్దాము. ఉప్పు, మైదా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ బాగా మిక్స్ చేయండి. 1 స్పూన్ నెయ్యి కలపండి. బాగా మొత్తం కలిపినప్పుడు ఇలా ముద్ద కట్టిందో లేదో చూసుకోవాలి. లడ్డూలాగా అయిందో లేదో చూసుకోవాలి. అవ్వలేదు, అవ్వకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ముద్ద కట్టింది చూడండి. ఇలా ముద్ద కట్టాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 1 గంట సేపు రెస్ట్ ఇవ్వండి. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 20 గ్రాములు జీడిపప్పు సన్నగా తరుక్కున్నవి, గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్లో ఫ్రై అయిపోయాయి, తీసేయండి. 20 గ్రాములు బాదం పప్పు ఫ్రై అయిపోయాయి, తీసేయండి. బాదం కూడా. కిస్మిస్ 20 గ్రాములు, కిస్మిస్ కూడా ఫ్రై అయిపోయాయి, తీసేయండి. 1 కప్పు కోకోనట్ తరుగు. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి కూడా తీసేయండి. కోకోనట్ తరుగు కూడా. 1 మిక్సింగ్ బౌల్ తీసుకొని కోకోనట్ సన్నగా తరిగినది, ఫ్రై చేసుకున్నది, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, 1/2 కప్పు షుగర్, గసగసాలు 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ యాలక్కాయల పౌడర్ మొత్తం మిక్స్ చేసేయండి. 25 గ్రాముల మిల్క్ కోవా మిక్స్ చేసేయండి. మిల్క్ కోవా కూడా. స్టఫింగ్ అయిపోయింది. స్టఫింగ్ రెడీ అయిపోయింది. పిండి మెత్తగా అయింది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి ఈ పిండిని కొద్దిగా తీసుకొని బాల్స్ చేద్దాము. ఇలా రౌండ్గా చేసుకోండి. పొడి పిండి చల్లుకొని కొద్దిగా ఒక పిండి ముద్ద తీసుకొని రౌండ్ చేసుకోండి. రోల్ చేసుకోండి. ఒక పిండి ముద్ద తీసుకొని రౌండ్గా రోల్ చేసుకోండి. రోల్ చేయండి. రౌండ్గా రోల్ చేసుకోవాలి. రౌండ్గా ఇలా రోల్ చేసుకోండి. చూడండి, ఇలా రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్లో ఉండే ఒక పళ్ళెం అన్నా చిన్న పళ్ళెం అన్నా తీసుకొని కట్ చేసుకోండి. మీ దగ్గర కజ్జికాయల చెక్క ఉంటే చెక్కతో వేసుకోవచ్చు, లేకపోతే ఇలా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్ల స్టఫింగ్ నింపండి. కొద్దిగా వాటర్ తీసుకొని రౌండ్గా వాటర్తో కొద్దిగా తడపండి. వత్తండి ఇలాగా. ఒక ఫోర్క్ తీసుకొని డిజైన్ చేయండి. ఇలా డిజైన్ చేసుకోండి. చూడండి, ఇలా డిజైన్ చేసుకోండి. మొత్తం కజ్జికాయలను ఇలాగే డిజైన్ చేసుకొని రెడీ చేసుకోండి. చూడండి, ఇలా డిజైన్ చేసుకోవాలి. ఫోర్క్తో బతితే డిజైన్ వచ్చేసిద్ది. మొత్తం కజ్జికాయలను ఇలాగే రెడీ చేసుకోండి. చూడండి, మొత్తం కజ్జికాయలలో స్టఫింగ్ నింపుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రై చేద్దాము. డీప్ ఫ్రై చేయడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు వేసుకుందాము. మెల్లగా తిప్పుకోండి. ఫ్రై అయిపోయాయి, తీసేయండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. తక్కినవన్నీ ఇలాగే ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయిపోయాయి, తీసేయండి.
స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి చాక్లెట్ కజ్జికాయలు రెడీ అయిపోయాయి. చాలా టేస్ట్గా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చాక్లెట్ కజ్జికాయలను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.